ఈ వీడియోలో మనం ర్యామ్ అంటే ఏంటి? రోమ్ అంటే ఏంటో చూద్దాము. ఈ ర్యామ్ మరియు రోమ్ అనేదేంటంటే మెమరీ డివైజెస్. మెమరీ అంటే ఏంటన్నప్పుడు ఏదైనా సరే ఒక ఇన్ఫర్మేషన్‌ని లేదా డేటాని స్టోర్ చేసుకునేదాన్నే మనం మెమరీ అంటాము. అయితే ఇక్కడ ర్యామ్‌కును, రోమ్‌కు మధ్య డిఫరెన్స్ ఏంటి? ఇవి డేటాని ఏ రకంగా స్టోర్ చేస్తాయి అనే దాని గురించి కొంచెం క్లియర్‌గా చూద్దాము. ఓకే. అయితే ఇదంతా నేను ఒక 5 పాయింట్లలో చెప్పి ముగిచ్చేస్తాను. ఓకే. ఫస్ట్ పాయింట్ నంబర్ 1 వచ్చేసరికేంటంటే ఫుల్ ఫార్మ్. ర్యామ్ యొక్క ఫుల్ ఫార్మ్ ఏంటి అన్నప్పుడు రాండమ్ యాక్సెస్ మెమరీ. రోమ్ యొక్క ఫుల్ ఫార్మ్ ఏంటన్నట్టే రీడ్ ఓన్లీ మెమరీ. ఓకే. బానే ఉంది. అయితే ఇవి డేటాని ఏ రకంగా స్టోర్ చేస్తాయనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఇదే పాయింట్ చాలా ముఖ్యమైనది. అయితే ఈ ర్యామ్ డేటాని ఏ రకంగా స్టోర్ చేసుకుంటుందంటే, మనం కంప్యూటర్ ముందు కూర్చొని ఏదైనా ఒక లెటర్ టైప్ చేస్తూ ఉన్నామనుకోండి, లేదంటే ఏదైనా సరే వర్క్ చేస్తూ ఉన్నామనుకోండి. ఎగ్జాంపుల్ లెటరే తీసుకుందాము. ఆ లెటర్ టైప్ చేసినంత సేపు ఆ లెటర్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఎప్పటికప్పుడు క్యాచ్ చేస్తూ స్టోర్ చేసుకునే మెమోరీనే ర్యామ్ అంటాము. వన్స్ లెటర్ మొత్తం అయిపోయిన తర్వాత వేరే చోట దానికి ఫైల్ నేమ్ ఇచ్చి సేవ్ చేస్తాం చూసారా? ఆ ప్లేస్‌ని లేదా ఆ మెమోరీనే రోమ్ అని అంటాము. క్లియర్. తర్వాత ర్యామ్ అనేది ఇంటర్నల్ మెమరీ. రోమ్ అనేది ఎక్స్‌టర్నల్ మెమరీ. ఎందుకు ఇంటర్నల్ మెమరీ? ఎందుకు ఎక్స్‌టర్నల్ మెమరీ అన్నప్పుడు, ఈ ర్యామ్ అనేదేంటంటే బోర్డ్‌తో పాటే వస్తుంది మనకు. అంటే ఆ బోర్డ్ యొక్క కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. 2 జీబీ ర్యామ్ అంటే 2 జీబీ ర్యామ్, 3 జీబీ ర్యామ్ అంటే 3 జీబీ ర్యామ్. అంతే. అంతకు మించి అది పెరగదు. అదే రోమ్‌లోకొచ్చేసరికి ఏంటంటే, మన కంప్యూటర్‌తో పాటు వచ్చిన మెమరీ కంటే ఇంకా ఎక్స్‌టర్నల్ పెట్టుకుంటూ ఉంటాం కొన్ని మెమోరీస్‌ని మనం. ఎగ్జాంపుల్ చూసినప్పుడు హార్డ్ డిస్క్ కావచ్చు, ఈ సీడీలు, పెన్ డ్రైవ్‌లు ఇవన్నీ మనం ఎక్స్‌టర్నల్‌గా ఇంకొంచెం మెమరీ పెంచుకుందామని మనం ఇంకా వేరే మెమోరీస్‌లో అప్డేట్ చేసుకుంటూ ఎళ్తాము. అట్లా అప్డేట్ చేసుకునే మెమరీ ఏంటంటే రోమ్ అన్నట్టు. అందుకోసం దీన్ని మనం ఎక్స్‌టర్నల్ మెమరీ అన్నాము. ఇదేమో ఇంటర్నల్ మెమరీ ఓన్లీ బోర్డ్‌తో పాటు వస్తుంది కాబట్టి బయట నుంచి మనం మెమరీని పెంచుకుంటాం కాబట్టి దీన్ని ఎక్స్టర్నల్ మెమరీ అన్నాము. తర్వాత పాయింట్ నంబర్ 3 వోల్టైల్ మెమరీ. వోల్టైల్ మెమరీ అంటే ఏంటి? ఇది రోమ్ ఏమో నాన్ వోల్టైల్ మెమరీ. ఇప్పుడు వోల్టైల్ మెమరీ అంటే ఏంటో చూద్దాము. వోల్టైల్ మెమరీ అంటే ఏంటంటే స్టోర్స్ ద డేటా టెంపరర్లీ వైల్ ద కంప్యూటర్ ఈస్ రన్నింగ్. అంటే దీనికి అర్థం ఏంటంటే వోల్టైల్ మెమరీ అనేది కంప్యూటర్ రన్నింగ్‌లో ఉన్నంత సేపు మాత్రమే డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఒకవేళ పొరపాటున పవర్ ఆఫ్ గనుక అయిపోయిందనుకుందాం. పవర్ ఆఫ్ అవ్వగానే ఆ డేటా మొత్తాన్ని కోల్పోతుంది. లాస్ అవుతుంది. అలా లాస్ అయ్యే మెమోరీనే వోల్టైల్ మెమరీ అంటారు. తర్వాత రోమ్ అనేది నాన్ వోల్టైల్ మెమరీ. ఎందుకు అంటే స్టోర్స్ ద డేటా పర్మనెంట్‌లీ ఈవెన్ వెన్ ద పవర్ ఈస్ ఆఫ్. అంటే ఒకవేళ పవర్ ఆఫ్ అయినా కూడా మనం స్టోర్ చేసిన డేటాలో ఎటువంటి లాస్ అనేది ఉండదు. అందుకోసం దీన్ని మనం నాన్ వోల్టైల్ మెమరీ అంటాము. తర్వాత ర్యామ్ అనేది డేటా కెనాట్ బి మోడిఫైడ్. ఈ మెమరీలో అహా! సారీ. ఈ ర్యామ్‌లో డేటా కెన్ బి మోడిఫైడ్. అంటే ఇందులో మనం రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు. కెన్ బి మోడిఫైడ్. ఇందులో ర్యామ్‌లో మోడిఫికేషన్ అనేది జరుగుతుంది. అదే రోమ్‌లోకొచ్చేసరికేంటి డేటా కెనాట్ బి మోడిఫైడ్. అంటే అలౌస్ ఓన్లీ రీడ్. ఇక్కడ ఓన్లీ రీడ్ చేయటానికి. రోమ్‌లో కేవలం రీడ్ మాత్రమే చేయగలము. ఇందులో ఎటువంటి అంటే అప్డేట్స్ గాని, ఏదైనా మోడిఫికేషన్ గాని మనం చేయలేము. సో, థాంక్ యూ. మీకు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే రీడ్ ర్యామ్‌లో డేటా ఎలా స్టోర్ చేస్తారు, రోమ్‌లో ఎలా స్టోర్ చేస్తారనేది ఫస్ట్ పాయింట్ చెప్పాను చూసారా? అదే మెయిన్ పాయింటు. థాంక్ యూ.